హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్పైడీ బాక్స్. అండ్ ఇవాళ అయితే మేము ఎన్ని రోజులైతే మేము పీజీలో ఉన్నాం. సో ఇప్పుడు పీజీ నుంచి అయితే రూమ్కి షిఫ్ట్ అవుతున్నాం. సో మీకు చూపించామని రూమ్ ఎట్లుంది ఏంటనేది ఫస్ట్ అయితే మీకు మా పీజీ చూపిస్తాను. సో జస్ట్ ఇదైతే మా పీజీ చూడండి. అంటే ఇప్పుడు మొత్తం చెత్త చెత్త ఉంది. ఇది కేశవ్ వాళ్ళది, అంటే ఆంధ్ర వాళ్ళది. అండ్ ఇది వచ్చేసి మాది. మాకు వచ్చేసి ఒక బీరువా ఉంటుంది, అంటే అప్ సైడ్ డౌన్ సైడ్. అంటే ఇటు వాష్రూమ్ ఏసీతోని. అండ్ ఇది రూమ్. ఓవరాల్లో మేము పీజీలో ఉండైతే 1 year ప్లస్, అంటే 1 year అవుతుంది. ఫస్ట్ సెమిస్టర్ మొత్తం పీజీలో ఉన్నాం. అండ్ కాబట్టి ఇప్పుడు రూమ్కి అయితే షిఫ్ట్ అయినాం. సో రూమ్ కూడా మీకు చూపిస్తాం ఆన్ ది వే. ఇప్పుడైతే మా వాళ్ళు ఆటో కోసం పోయారు. సో వెయిట్ అండ్ వాచ్ ది బ్లాగ్. థ్యాంక్ యూ. ఆటో ఇద్దరు అబ్బాయిలు గంట నుంచి ఆటో కోసం వెయిటింగ్. ఇంకా ఆటో వస్తలేదు. గంట అంత అయిపోయింది. అత్తలేదు, ఇంకా వెయిట్ చేస్తున్నాం ఆటో కోసం. మామూలు అందరు అది ఆటో. దాని నిండా ఎంత నింపినామంటే సామాను మొత్తం అన్నీ నింపి పడేస్తాం. అండ్ మేము ఇప్పుడు వేరే ఆటోకి వెళ్ళిపోవాలి. మామూలు ఇద్దరు వెళ్తారు దానికి. అండ్ నేనైతే ఇది ఫోన్తో తీస్తున్నా వ్లాగ్. సో కొంచెం వీడియో అటు ఇటు ఉండొచ్చు. తర్వాత నేను గోపురంతో తీస్తాను. అండ్ మీరు చూసుకోవచ్చు రూమ్ మొత్తం ఖాళీ, ఏం లేదు. అండ్ అది మన రూమ్. మరో రూమ్ కూడా మొత్తం ఫ్రీ అయిపోయింది. అండ్ వీఆర్ ఆఫ్. రూమ్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఓకే దెన్ రూమ్ దగ్గర మిమ్మల్ని అయితే కలుస్తాం. అంటిల్ దెన్ వెయిట్ అండ్ వాచ్. అండ్ మరోళ్ళని అయితే అందరిని ఆటో ఎక్కించినాం. నేను ఒక్కని మిగిలిపోయినా. సో ఈ నుంచి ఆడదాకా నేను మళ్ళీ సపరేట్గా ఆటోకి వెళ్తున్నా. యా, లెట్స్ సీ అండ్ లెట్స్ హ్యావ్ ఫన్. ఓకే దెన్ యా, రూమ్ కాడ చూపిస్తాను. అండ్ ఈ నుంచి మెయిన్ రోడ్ ఎంత దూరం లేదు. అది రోడ్డు ఆ వెనకాల డబుల్ బిల్డింగ్ మాది. లెట్స్ మూవ్. ఇది వచ్చేసి టోల్ గేట్ పక్కకే అన్నమాట, మెయిన్ హైవేకి టోల్ పక్కనే. అండ్ ఇది వచ్చేసి అంబికా నగర్. అండ్ నేను మీకు చూపిస్తాను. అంబికా నగర్ అన్నమాట. అండ్ లోపలికి వెళ్ళినా చూపిస్తాను ఫ్లాట్ కూడా. ఇది వచ్చేసి హైవేకి ఎంచే ఉంది, కొంచెం లోపలికి. అంటే ఇది అదే, దీని నెక్స్ట్ ఏమైనా ఉంటాయి. మన వాళ్ళు అక్కడ ఉన్నారు, దించుతుర్రు ఫ్లాట్స్. ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మనం కూడా వెళ్ళిపోయాలి కదా. ఇదే రూము. చిన్న ఉంది అనుకోకండి. దీనికే మేము 18, మళ్ళీ కరెంట్ బిల్ అవి ఇవంటే 20K అవుతుంది. ఇది ఒక బెడ్రూము, అటాచ్ బాత్రూమ్. అండ్ ఇది ఒకటి సెకండరీ వచ్చేసి. ఇందులో ఏసీ ఏం లేదు, మాకు ఏసీ అవసరం లేదని చెప్పేసినాం. సో ఇది తీసుకున్నాం, ఎందుకంటే దానివల్ల మనం ఒక 2K కూడా సేవ్ చేయొచ్చు. అండ్ మొత్తం సెట్ అయిపోయినాక నేను చూపిస్తాను. నైట్ అయింది అండ్ రూమ్ అయితే షిఫ్ట్ మొత్తం అయిపోయింది వర్క్. అక్కడ అన్నీ చదివేసుకున్నాం ఓవరాల్గా. అండ్ పల్లదానికి వచ్చినాం మావాడు నేను బయటకి, హైవేకి. ఇంకా గ్యాస్ ఒక్కటి లేదు, అంటే ఓనర్ గ్యాస్ బుడ్డి మిస్ చేసిండు. సో రేపు వచ్చేస్తుంది, అది సీను. అండ్ పోయినాక ఒకసారి మీకు రూమ్ చూపిస్తా మొత్తం సెట్ చేసుకున్నాక. ఇప్పటికైతే మేము బయటకు వచ్చినాం. మీరు తినడానికి ఏం లేదు, అంటే క్లోజ్ అయిపోయినాయి అన్నీ. లాస్ట్ ఫల్దా దొరికింది, సో దాంతో అడ్జస్ట్ అవుతున్నాం. అండ్ థ్యాంక్ యూ. మా రూమ్ అయితే సెట్ అయిపోయింది ఓవరాల్గా. అండ్ మామూలుగా రూమ్ అయితే ఇంకా వెండింగ్లో ఉంది. అండ్ అది కూడా రేపు చదువుకోవాలి. ఏంటంటే గ్యాస్ వచ్చినాక చదువుకుందామని అయిపోయినాం. మాకైతే ఒక సింగిల్ స్టార్ ఫ్రిడ్జ్ అయితే ఇచ్చిండు. అండ్ మా రూమ్ చూపిస్తాను. అక్కడికి రూమ్ అయితే సెట్ అయిపోయింది. అటు శ్రీవర్ధన్, ఇటు నేను. అండ్ మేము అయితే డెస్క్ పెట్టుకొని ఇవి కూడా ఉన్నాయి. అండ్ యప్, ఆల్ ఫైన్. అండ్ మీట్ యూ ఇన్ అదర్ వ్లాగ్. అండ్ కీప్ సపోర్టింగ్. ఇప్పటి నుంచి అయితే వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, అంటే రెగ్యులర్ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. అటు యూనివర్సిటీ వ్లాగ్స్ కానీ, ఇటు మా బ్యాచిలర్ లైఫ్ వ్లాగ్స్ కానీ, అండ్ స్టడీ వ్లాగ్స్ కూడా అన్నీ వస్తాయి. సో కీప్ సపోర్టింగ్ స్పైడీ వ్లాగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.